శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. అందరికీ నమస్కారం. శ్రీ రామకృష్ణ కథామృతం. రామకృష్ణుల వారు ఒక సందర్భంలో ఒక ఉపాసనా మందిరంకి వెళ్ళారు. అక్కడ ప్రవేశించగానే ముందుగా వేదికకు ప్రణామం చేసి కూర్చున్నారు. తర్వాత ఇలా అంటారు: దేవాలయం చూడగానే భగవంతుడు గుర్తొస్తాడు, భగవంతుని ఉద్దీపన కలుగుతుంది. ఎక్కడైతే భగవత్ ప్రసంగాలు జరుగుతూ ఉంటాయో ఆ ప్రదేశంలో స్వయంగా భగవంతుడే ఆవిర్భవిస్తాడు. ఆ ప్రదేశం అన్ని తీర్థస్థలాల యొక్క ఉనికిని గుర్తు చేస్తుంది, ఆ అనుభూతి కలిగేటట్టు చేస్తుంది. అటువంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మనసులో భగవంతుని గురించిన ఆలోచనలే వస్తాయి. ఒకసారి ఏమైందంటే, ఒక భక్తుడు ఒక తుమ్మ చెట్టును చూసిన వెంటనే భావపారవశ్య స్థితికి చేరుకున్నాడు. అది ఏ విధంగా అయిందంటే, రాధాకాంత ఆలయం తోటలో ఉపయోగించే గొడ్డలి పిడి తుమ్మ చెట్టు కలపతోనే తయారు చేసి ఉండడం అతను గుర్తొచ్చింది. మరొక భక్తుడు తన గురువు పట్ల ఎటువంటి భక్తి ఉండేది అంటే, గురువుగారి ఇరుగు పొరుగు వారిని చూడడంతోనే అతడు దైవీభావంతో పరవశించిపోతూ ఉండేవాడు. ఇవన్నీ కూడా భక్తుల లక్షణాలు అన్నమాట. రాధమ్మ జీవితంలో చూసినట్లయితే, నీలి మేఘాన్ని చూసినప్పుడు, నీలి వస్త్రాన్ని లేదా శ్రీకృష్ణుని తైలవర్ణ చిత్రాన్ని చూసిన వెంటనే రాధమ్మ మనసులో శ్రీకృష్ణుని యొక్క ఉద్దీపన ఏ విధంగా జ్వలించేది అంటే, ఎంతో అశాంతికి గురై ఉన్మాదింలా కృష్ణ కృష్ణ ఎక్కడున్నావు ఎక్కడున్నావు అంటూ వ్యాకులత చెందేదన్నమాట. ఈ విధంగా చెప్తూ ఉంటే ఒక భక్తుడు అంటారు, అయితే అటువంటి ఉన్మాదం వాంఛనీయం కాదు కదా అంటాడు. అనేసరికి రామకృష్ణుల వారు అంటారు, ఏమంటున్నావు? ఇది విషయ చింతనలలో కూరుకుపోయి చైతన్య రహితులను కావించే ఉన్మాదం కాదు. భగవత్ చింతన వల్ల ఏర్పడే ఉన్మాదం ఇది. ప్రేమోన్మాదం, జ్ఞానోన్మాదం, వీటి గురించి నువ్వు ఎప్పుడూ వినలేదా అని అడుగుతారు. మరొక భక్తుడు అంటారు, భగవంతుణ్ణి ప్రాప్తించుకోవడానికి మార్గం ఏమిటండి? రామకృష్ణుల వారు అంటారు, నీ ప్రేమను భగవంతుని వైపుకు మరల్చాలి. ఇది మార్గం. అంటే భగవంతుణ్ణి ప్రేమించడం నేర్చుకోవాలి. మనం భగవంతుణ్ణి ప్రేమించాలి. అదేవిధంగా భగవంతుడే సత్యం, ఈ జగత్తు మిథ్య అని సదా విచారణ చేస్తూ ఉండాలి. అశ్వత్థ వృక్షం మాత్రమే శాశ్వతం, దాని పండు 1-2 రోజులు మాత్రమే ఉంటుంది, అదేమీ శాశ్వతం కాదు. మరొక భక్తుడు అడుగుతారు, మాలో ఈ కామం, క్రోధం, లోభం ఇటువంటివన్నీ శత్రువులు ఉన్నాయి కదా, కాబట్టి వీటి నుండి ఏ విధంగా జాగ్రత్త పడాలి, ఏ విధంగా బయటపడాలి? రామకృష్ణుల వారు అంటారు, 6 శత్రువులు ఉన్నారు. ఈ 6 శత్రువుల్ని కూడా భగవంతుని వైపుకు మళ్లించాలి. ఎప్పుడూ పరమాత్మను గురించి భావిస్తూ, పరమాత్మను గురించి ఆలోచిస్తూ ఆనందాన్ని పొందుతూ ఉండాలి. అదే కామం. భగవంతుని మార్గంలో ఎవరైతే అడ్డుగా వస్తున్నారో వారి పట్ల క్రోధం చూపించాలి. భగవంతుణ్ణి ఎలాగైనా పొందాలి అన్న లోభాన్ని కల్పించుకోవాలి. నాది నాది అనాలనుకుంటే భగవంతుణ్ణి నావాడు అని పలకాలి. నా రాముడు, నా కృష్ణుడు, ఆ విధంగా. అహంకారం ఉండాలి అనుకుంటే విభీషణుడిలాగా నేను శ్రీరాముని పాదాలను ఆశ్రయించాను, మరి ఎవ్వరికి తల వంచను, ఇటువంటి అహంకారాన్ని ఉంచుకోవాలి. ఒక భక్తుడు అడుగుతారు, భగవంతుడే నా చేత అన్నింటినీ చేయిస్తున్నప్పుడు నా పాపాలకు కూడా నేనే విధంగా బాధ్యుణ్ణి అవుతాను? నేను బాధ్యుణ్ణి కాదు కదా. సమాధానంగా రామకృష్ణుల వారు నవ్వుతూ అంటారు, అవును, దుర్యోధనుడు కూడా ఇలాగే అన్నాడు. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి, భగవంతుడే సర్వానికి కర్త, నేను కేవలం నిమిత్త మాత్రుణ్ణి. అటువంటి ప్రగాఢ విశ్వాసం ఎవరిలో అయితే ఉంటుందో వారెప్పుడు కూడా పాపకార్యాలు పొరపాటును కూడా చేయరు. అదే విధంగా అంటే నృత్యంలో
చాలా చక్కని శిక్షణ పొందిన వ్యక్తి ఎప్పుడూ కూడా పొరపాటును కూడా తప్పటడుగులు వేయరు, తప్పుగా అడుగులు వేయరు. మన అంతఃకరణం, మనస్సు పూర్తిగా పవిత్రమైన తర్వాతే భగవంతుని యొక్క ఆ ఉనికిపై పూర్తి విశ్వాసం కలుగుతుంది. ఆ పరిశుద్ధం కానంత వరకు కూడా, అంతఃకరణం పరిశుద్ధం కానంత వరకు కూడా భగవంతుడు ఉన్నాడని చెప్తూ ఉంటారు, కానీ బయటికి ఆ విశ్వాసం పూర్తిగా వారిలో కలగదు. అదేవిధంగా అంటే సంసారంలో ఎక్కువగా ఆసక్తి ఉన్న వ్యక్తి, అటువంటి వారికి భగవంతునిపై అనురాగం, భక్తి ఏ విధంగా ఉంటాయి అంటే క్షణికం మాట. బయటకు ఉన్నట్టే కనిపిస్తే కానీ తర్వాత క్షణంలోనే మరలా కనిపించవు. అదే విధంగా అంటే ఎర్రగా కాల్చిన ఇనుముపై ఒక నీటి బిందువు ఎంతసేపు ఉంటుంది? వీరి అనురాగం కూడా అంతే. ఇంకా చెప్తారు, ఈ విధంగా ఒక చోట సమావేశమై భగవంతుని చింతన, భగవంతుని నామ గుణ సంకీర్తనలు ఇటువంటివన్నీ చేయడం ఎంతో మేలును చేస్తాయి. మరొక సందర్భంలో రామకృష్ణుల వారు చెప్తారు, విద్వేష భావం ఎప్పుడూ కూడా మంచిది కాదు. కొంతమంది మతస్థులు వేరే మతస్థుల వారి చేత, అదేవిధంగా కొన్ని ధర్మాలు, సిద్ధాంతాలు ఆచరించేవారు వేరే ధర్మాలు ఆచరించే వారితో ఎప్పుడూ కూడా కలహించుకోకూడదు. ఒక సందర్భంలో ఏమైందంటే, బర్ద్వాన్ అనే ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో ఒకసారి ఇదే విధంగా సభలో వాగ్వాదం జరిగింది. ఎవరు గొప్ప అని, శివుడు గొప్పవాడా, బ్రహ్మ గొప్పవాడా? అక్కడేమో పద్మలోచన్ అనే ఆస్థాన పండితుడు ఉండేవారు. వారిని అడుగుతారు మిగిలిన వాళ్ళు. అప్పుడు ఆ పద్మలోచన్ చెప్తారు, నాకు తెలియదండి, నేను ఆ శివుణ్ణి చూసింది లేదు, బ్రహ్మను చూసింది లేదు అని చెప్తారన్నమాట. ఈ వాగ్వాదాలు ఎప్పుడూ కూడా ఉండకూడదు, ఎవరు గొప్ప అని. వ్యాకులత కలిగినప్పుడు అన్ని మార్గాల ద్వారా కూడా భగవంతుణ్ణి పొందే అవకాశం ఉంటుంది. నిష్ఠ కలిగి ఉండాలి. నిష్ఠాభక్తి అంటారు. ఈ నిష్ఠాభక్తి ఎటువంటిది అంటే, చెట్టు కొమ్మలు పక్కనున్న కొమ్మలేవి లేకుండానే తిన్నంగా పెరగడం లాంటిది మాట. పక్కన ఇంకేమీ ఎక్కువ కొమ్మలు ఉండవు. దాన్ని నిష్ఠాభక్తి అంటారు. ఈ నిష్ఠాభక్తికి ఉదాహరణగా గోపికలను చెప్పుకోవచ్చు. గోపికల్లో ఇటువంటి నిష్ఠాభక్తి ఉండేది. వారు శ్రీకృష్ణుణ్ణి మినహాయించి ఇంకేది కూడా వారికి గుర్తొచ్చేది కాదు. ఆ శ్రీకృష్ణుడు కూడా ఏ విధంగా తమ మనసులో గుర్తుండేవాడు? గోపబాలుడు, తలపైనేమో నెమలి పింఛం ఉంది, మెడలో పసుపు పచ్చని మాల. ఇటువంటి గోపబాలుడే వారికి గుర్తొస్తూ ఉండేవాడు మాట, ఆ బృందావన కృష్ణుడు. ఒక సందర్భంలో ఏమైందంటే, మధురలో శ్రీకృష్ణుడు ఏ విధంగా దర్శనం ఇచ్చాడు వారికి? ఆ తలపైనేమో కిరీటం ఉంది. ఆ కృష్ణుని చూసిన వెంటనే గోపికలు ఏం చేశారంటే, మేలు ముసుగు వేసుకుని తమ ముఖాలను కప్పుకున్నారన్నమాట. అంటే వారిని తమ కృష్ణుడిగా భావించలేదు. కాబట్టి గోపికల్లో ఇటువంటి నిష్ఠాభక్తి ఉండేది. ఇంకా మనం చెప్పుకోవాలంటే, భర్తకు భార్య సేవలు చేస్తూ ఉంటుంది. ఆ భార్య చేసే సేవల్లో కూడా ఈ నిష్ఠాభక్తి కనిపిస్తుందన్నమాట. అదే విధంగా అంటే, తమ ఇంట్లో ఇంకా ఎంతోమంది ఉంటారు, బావగారు, మరిది గారు, అందరికీ కూడా భోజనం వడ్డిస్తుంది, వారికి కూడా సేవలు చేస్తుంది. అయినప్పటికీ కూడా భర్త పట్ల ఆమెకున్న సంబంధం ప్రత్యేకమైంది. ఇది కూడా అటువంటిదే. అదేవిధంగా ఒక సాధకుడు, భక్తుడు కూడా ఏం చేయాలంటే, తన మత ధర్మం పట్ల నిష్ఠ కలిగి ఉండాలి. అయితే ఆ విధంగా కలిగి ఉండడానికి ఇతర మతాలని దూషించడం, ద్వేషించడం ఇటువంటివేవి కూడా చేయకూడదు. దాని బదులుగా ఏం చేయాలి అంటే, ఇతర మతస్థులతో కలిసిమెలిసి ఉండాలి.
అయితే తమ మతంపై మాత్రం నిష్ఠ కలిగి ఉండాలి. ఒకసారి భగవంతుని పట్ల ప్రేమ జనించింది అంటే ఏ విధంగా అయితే సూర్యరశ్మి చేత పొలాలలో నిలిచిపోయి ఉన్న నీరు ఎండిపోతుందో అదేవిధంగా ఆ భక్తునిలో ఉన్న పాపతాపాలన్నీ కూడా పలాయనమైపోతాయి. కాబట్టి భగవంతుని పట్ల ప్రేమ కలగడమే ప్రధానం. అయితే ఈ విషయ సుఖాల పట్ల, కామనీ కాంచనాల పట్ల, వీటి పట్ల ఆసక్తి ఉన్నంత వరకు భగవంతునిపై ప్రేమ జనించదు. కాబట్టి వాటిపై ఆసక్తిని తగ్గించుకోవాలి. అప్పుడు మాత్రమే భగవంతునిపై ప్రేమ కలుగుతుంది. అందరికీ నమస్కారం.